1 కొరింథీయులకు 14:40 ధ్యానిద్దాం. సమస్తమును మర్యాదగాను క్రమముగాను, లుక్ ఎట్ మీ, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు డూ, నువ్వు సంఘంలో ఏం చేసినా ఎలా చేయాలి? మర్యాదగా, రెస్పెక్ట్ఫుల్. ఎలా? రెస్పెక్ట్ అనే పదం తెలుసా ఏంటి? మర్యాద, గౌరవము. సేవకుడు వస్తే ఎక్కడ మర్యాద? లేదు లేదు లేదు. వేరే సేవకులు చర్చకొచ్చారు, మర్యాద ఉందా? పక్కకించిపోతున్నా కూడా విల్ డోంట్ కేర్. మన ఆడవిడి మనకే. రెస్పెక్ట్ఫుల్. ఎలా ఉండాలి సంఘంలో? సమస్తమును, ప్రతి పని ఎలా చేయాలి? మర్యాదగా. మనకన్నా పెద్దవాళ్ళు వస్తే మనం కుర్చీలో కూర్చుంటాం, వాళ్ళు పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు నిల్చొని అట్లనే చూస్తుంటారు, కుర్చీ లేవాడ. మనం ఏం చేస్తాం? మర్యాద. నీకంటే ఎల్డర్ పర్సన్స్ వాళ్ళు, యూ షుడ్ రెస్పెక్ట్ దెమ్. సేవకుడు వచ్చాడు, యూ షుడ్ రెస్పెక్ట్ హిస్ వర్డ్. వాక్యం చెప్తున్నాడు, యూ షుడ్ రెస్పెక్ట్. మర్యాద లేదు. వాక్యం చెప్తున్నప్పుడు మన సొంత పనులే. అప్పుడే గ్యాలరీలో ఉన్న వేస్ట్ ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తాం. చూశాను కొందరిని. అప్పుడే పాటలు రాస్తూ ఉంటాం. అప్పుడే నెక్స్ట్ ఏం పాట నేర్చుకోవాలని గూగుల్లో సెర్చ్ చేస్తాం. అప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేస్తాం. అప్పుడే ఫోన్ లాక్ స్క్రీన్ని, ఇంకేంటి, డెస్క్టాప్ వాల్పేపర్ని, ఇంకేమైనా ఉంటే అప్పుడే చేస్తాం. అప్పుడే ఫోటోలు ఎడిట్ చేసుకుంటాం. ఇక్కడ నీకు తీరిక? ఈజ్ దట్ ద ప్లేస్ టు ఎడిట్ ఆల్ దిస్? సంఘానికి వచ్చినప్పుడు వి షుడ్ డూ ద థింగ్స్ హార్ట్ఫుల్లీ. వచ్చినవా మనస్ఫూర్తిగా దేవుని స్తుతించు, ఆరాధించు, మహింపరచు, వెళ్ళు. నీ పనులు ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చేసుకో. దయచేసి యూ షుడ్ రెస్పెక్ట్. నువ్వేం చేస్తే రెస్పెక్ట్ఫుల్గా చేయాలి. ఇతరులు పలకరిస్తున్నావా అన్నా అని యూ షుడ్ గివ్ రెస్పెక్ట్. ప్రైజ్ ద లార్డ్ అన్నగారు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సమస్తమును మర్యాదగా. నువ్వు పలుకుతున్న ప్రతి మాట మర్యాదగా పలకాలి. చర్చిలో అనవసరమైన మాటలు పలుకుతాం. ఈజ్ ఇట్ విల్ గెట్ గ్లోరీ టు లార్డ్? ఇవి దేవునికి మహిమకరంగా ఉంటాయి ఈ మాటలు? నో, రైట్. నీ మాట మర్యాదగా ఉండాలి. నీ ప్రవర్తన, అందుకే ఏమన్నాడు, ఒకడి ప్రవర్తన మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కూర్చునే పద్ధతి మారద్దు. నువ్వు అటు నడుస్తున్న నడక మర్యాదగా ఉండాలి. ఇతరులు పలకరిస్తున్న పలకరింపు మర్యాదగా ఉండాలి. చేసే ప్రతి పని మర్యాదగా ఉండాలి. నీ ఆలోచనలు కూడా మర్యాద. టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ బిహేవియర్, టేక్ కేర్ ఆఫ్ యువర్ body. Everything should be controlled in his presence. Everything should not be cross the control in his presence. మందిరంలో అదుపు తప్పి మాట్లాడకూడదు, అదుపు తప్పి వ్యవహరించకూడదు, అదుపు తప్పి ఏమీ చేయకూడదు. క్రమము. వాట్ ఈస్ మీన్ బై క్రమము? చెప్పాలి. క్రమము. కొన్ని పనులు చేస్తున్నాం, రోజు బ్రష్ చేస్తాం. ఎందుకు మానేయి. వారం బ్రష్ చేయటం మానేయి. బద్బూ ఆతా మూసే, క్యా ఆతా? బద్బూ ఆతా. ఏమొస్తుంది? వాసన వస్తుంది. అవి మానేయం. క్రమం తప్పకుండా బ్రష్ చేస్తాం. తిండి మానే కొన్ని రోజులు ఏమవుతుంది? అన్న కడుపు నొప్పి లేస్తుందన్న. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఎలకలు లోపడుంటాయి. ఎలకలు లోపడుంటే నువ్వెలా బతుకున్నావు? అవి మొత్తం పేగులన్నిటి తినేయాలి కదా, మరి అది బతకదు. ముందు ఎలక లోపడు అదే చచ్చిపోద్ది. ఇవన్నీ మానేయమే. క్రమంగా. హలో, సమాజంగా కూడుట మానద్దు. క్రమంగా మందిరానికి రావాలి. క్రమం అంటే ఎక్కడ? క్రమము అనేది ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? వెన్ దేర్ ఆర్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అక్కడ ఉంటుంది క్రమం. అంతేనా? రూల్స్ ఉంటేనే క్రమాన్ని పాటిస్తాం. సంఘ ఆరాధనలు ఈ సమయం నుంచి ఈ సమయం. క్రమం ఏది? క్రమం అంటే ఏంటి? సమయానికి రావాలి, సమయం అయిపోగానే వెళ్ళిపోవాలి. వ్యర్థమైన ముచ్చట్టు ఇక్కడ పెట్టాలా? పక్కన బాల్కనీలో బాతకాన్ని చేయాలా? నో 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 నో. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకో, నీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకో, ఏమన్నా చేసుకో. ఇది దేవుని ఆలయము, పరిశుద్ధమైనది. ఇక్కడ నువ్వు వచ్చిన క్షణం నుంచి తిరిగి వెళ్తున్న క్షణం వరకు క్రమం తప్పకుండా ఉండాలి. ఆరాధన క్రమానికి రావాలి, క్రమంగా కూర్చోవాలి, క్రమంగా ఇతరులతో మాట్లాడాలి, మర్యాదగా వ్యవహరించాలి. ఇది దేవుని ఆలయము. దీన్ని పవిత్రంగానే ఉంచాలి, అపవిత్రము చేయకూడదు. నువ్వు కూర్చున్న రీతి, నువ్వు మాట్లాడుతున్న మాటల ద్వారా, నువ్వు వ్యవహరిస్తున్న తీరు ద్వారా దేవునికి అవమానము తేకూడదు.